హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిఆర్డిఓ సెప్టెమ్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 2040 పోస్టులతో 10th 10+2 డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది డిఆర్డిఓ సెప్టెమ్ 10కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. మొత్తం 2040 పోస్టులతో ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు సెప్టెంబర్ 3 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలని మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 23 వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సపరేట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అలాగే టెక్నీషియన్ ఏ అనేటువంటి ఈ 2 టైప్స్ ఆఫ్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ని అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి గ్రూప్ బికి సంబంధించిన నాన్ గెస్టెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో దీనికి సంబంధించి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం మనకి స్టార్టింగ్ శాలరీనే 40,000 రూపాయల వరకు అయితే ఉంటుంది ఈ పోస్టులకి. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్లో కానీ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీలో కానీ మీరు చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో మనకి ఇక్కడ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అనేటువంటి టోటల్ పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే 1075 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి దీనితో పాటు 46 పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఇక్కడైతే కేటాయించారు. ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి సబ్జెక్ట్ లేదా డిసిప్లిన్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బాటనీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, లైబ్రరీ సైన్స్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఈ పలు రకాల సబ్జెక్టుల్లో బీఎస్సీ డిగ్రీ ఇన్ జువాలజీలో, బీఎస్సీ డిగ్రీ ఇన్ టెక్స్టైల్, బీఎస్సీ డిగ్రీ ఇన్ సైకాలజీ, బీఎస్సీ డిగ్రీ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ, బీఎస్సీ డిగ్రీ ఇన్ ఫిజిక్స్, బీఎస్సీ డిగ్రీ ఇన్ ఫోటోగ్రఫీ, అలాగే బీఎస్సీ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, ఎంఎల్టీ ఆర్ 10+2 విత్ సైన్స్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే బీఎస్సీ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్, డిగ్రీ ఇన్ సైన్స్ విత్ మినిమం 1 year డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ చేసినటువంటి వారు, బీఎస్సీ డిగ్రీ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసినటువంటి వారు, బీఎస్సీ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్లో బీఎస్సీ డిగ్రీ చేసినటువంటి వారు, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో డిప్లొమా చేసినటువంటి వారు, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసినటువంటి వారు, అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వారు. ఈ విధంగా మనకి బీఎస్సీ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, బీఎస్సీ డిగ్రీ ఇన్ బాటనీ, బీఎస్సీ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీలో దీనికి సంబంధించి పలు రకాల స్ట్రీమ్స్లో ఎవరైతే బీఎస్సీ డిగ్రీస్ కంప్లీట్ చేశారో, అలాగే బీఎస్సీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఇంకా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఈ పలు రకాల డిపార్ట్మెంట్లో బీఎస్సీ అలాగే డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఇంకా సెకండ్ టైప్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి మనకి టెక్నీషియన్ ఏ అనేటువంటి పోస్ట్కి సంబంధించి ఇది గ్రూప్ సికి సంబంధించినటువంటి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్ట్ అనమాట. సో దీనికి సంబంధించి కూడా మనకి శాలరీ వచ్చేసి ఒక 30,000 రూపాయల వరకు అయితే స్టార్టింగ్ శాలరీ యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి 18 నుంచి 28 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. 10th పాటు ఐటీఐ ట్రేడ్లో పర్టికులర్ ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో వారైతే ఈ యొక్క టెక్నీషియన్ ఏ అనేటువంటి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మనకి టెక్నీషియన్ ఏ కింద ఉన్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే 826 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన పోస్టులు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తంగా టెక్నీషియన్ ఏ అలాగే మనకి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బికి సంబంధించిన పోస్టులు మొత్తం 2040 పోస్టులతో ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ అండ్ అదర్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అన్నీ కలిపి మనకి 2040 పోస్టులతో ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి టెక్నీషియన్ ఏకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 10th క్లాస్ విత్ పర్టికులర్ ఐటీఐ ట్రేడ్లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ 10th ఉండాలి, ఆ తర్వాత ఐటీఐ దీనికి సంబంధించినటువంటి పర్టికులర్ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి
ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు వచ్చే నెల 3వ తేదీ నుంచి అఫీషియల్ డిఆర్డిఓకి సంబంధించినటువంటి వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అని చెప్పేసి మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. సో 100 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించి మనకి 2 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1 అండ్ టైర్ 2 అని చెప్పేసి. టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి సెంటర్స్ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడానికి డీటెయిల్స్లో ఇచ్చారు. మనకి 2 రకాల పోస్టులకి సంబంధించి టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్సే ఉంటాయి. సో ఇందులో మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ అనమాట, క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. టైర్ 2 వచ్చేసి ఫైనల్ సెలక్షన్ బేసిస్కి సంబంధించింది. సో టైర్ 2లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మీకు సంబంధించినటువంటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. దేర్ విల్ బీ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి మనకి CBT 1 ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే CBT ఫర్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి ఇస్తారు. 90 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా మనకి CBT 2 ఫర్ టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి ప్రొవిజనల్ సెలక్షన్ కింద టెస్ట్ స్పెసిఫిక్ టు సబ్జెక్ట్ ఆఫ్ పోస్ట్ కోడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇస్తారు. 90 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకెక్కడ చూసుకున్నట్లయితే మనకి టైర్ 2 ఎగ్జామినేషన్ని బేస్ చేసుకునే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మనకి టెక్నీషియన్ ఏకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన టైర్ 1 ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే మనకి సెక్షన్ బి కింద ట్రేడ్కి సంబంధించిన పర్టికులర్ ITI ట్రేడ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. సో జనరల్ టాపిక్స్ నుంచి 40 క్వశ్చన్స్, పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి 80 క్వశ్చన్స్ వస్తాయి. సో 120 మార్క్స్ ఉంటుంది. 90 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు మనకి CBT 2లో. అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే టైర్ 2 ఎగ్జామినేషన్లో మనకి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్కి కూడా మనకి ఇక్కడ టైర్ 1 ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చింది. వితౌట్ నెగిటివ్ మార్కింగ్ ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందనేది ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందని మనకి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. CBT 1కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి DRDO నుంచి అఫీషియల్గా సెప్టెంబర్ 10 అనేటువంటి ఒక నోటిఫికేషన్ 2040 పోస్టులతో రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు సెప్టెంబర్ 3 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 10th, 10+2 అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఓకే, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.